ఏమయ్యా మీ వాడు మిల్లు చూసుకుంటున్నాడని చెప్పావు, అడు చూడు ఎలా ఆడుకుంటున్నాడు. మీరు ఆడండి రా. ఏంటి ఎరా మిల్లు మూసేసి వచ్చావా? లేదు, గుమాస్తున్నాడు. మిల్లు వదిలేసి ఇక్కడేంట్రా కబడ్డీ కబడ్డీ అంటావు? ఇప్పటి వరకు అక్కడే ఉన్నా నాన్న. ఎప్పుడురా నీకు బాధ్యత తెలిసేది? పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి 3 పిల్లలు కనేవాడు. ఎప్పుడు చూడు కబడ్డీ కబడ్డీ అంటావు, ఏదో చావు. సోది కొట్టకుండా ఆడండి రా. ఏమయ్యా ఆడితే ఆడాడు గాని అడ్డమైన వాళ్ళతో ఆడుతున్నాడయ్యా. ఎలాంటి కొడుకును కన్నావయ్యా నువ్వు? వాళ్ళేంటి మనమేంటి? ఊరుకోవా, నీ కొడుకు ఆ మంగతో తిరుగుతుండి ఎన్నిసార్లు తిట్టావు? ఒకసారైనా నీ మాట విన్నాడా? ఏదో చెప్పొచ్చు. కబడ్డీ 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 కబడ్డీ. వచ్చాడు రా వసూలు రాజాగాడు. ఎరా ఈ రోజు లేటేనా? మొండి బాకీరా, వసూలు చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. అట్నుంచి ఇంటికి వెళ్ళాల్సిందిరా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వ్యాపారం మీద శ్రద్ధ ఆటలో కూడా ఉండాలి. రే మీ నాన్న మీద ఉన్న కోపం వాడిపోయిన ఎందుకు చూపిస్తావు? రే నువ్వు చొక్కా అయిపోయినారా? రే సూరిగా నువ్వు బయటికి వెళ్ళరా. బాబు నేను మీతో ఆడొచ్చా? ఎందుకు సార్ ఈ వయసులో తగలరం చోటు తగిలితే? పోనీ ఆ పిల్లలతో ఆడుకుంటారా? ఒరేయ్ సార్ మనోడే ఆడిపించుకోండి రా. నేను చెప్పాను మీరు వెళ్ళి ఆడుకోండి సార్. ఏట్రా ఇప్పుడు వచ్చారన్నా? అంత మాత్రం దానికి ఆయాసపడుతూ చెప్పాలరా? అది కాదన్నా, మనల్ని నోడించడానికి వాళ్ళ టీంలో పోలీస్ టీం వాళ్ళని చేర్చుకున్నారట. అమ్మడి అబ్బా, ఈ మ్యాచ్ కూడా దొబ్బిందనమాట. ఆడి ఓడడం కన్నా ఆడకపోవడం మంచిదిరా. మన ఊరికొచ్చి మన మీద గెలిచేదేవట్రా, చూద్దాం.